నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు నేను చెప్పే ప్రశ్న, భూభారతిలో తప్పు రికార్డులు వస్తే కోట్లు పెట్టి కొన్న భూమిని ఎలా కాపాడుకోవాలి? నేను చాలాసార్లు చెప్పా, ఎవరైనా భూములు కొనుక్కుంటే ఫస్ట్ మీరు మన తెలంగాణలో భూభారతి పోర్టల్కి వెళ్ళండి. భూభారతి పోర్టల్లో ఎక్కడైతే మీరు భూమి కొంటున్నారో ఆ భూమి యొక్క జ్యూరిడిక్షన్ కొడితే ఆ జ్యూరిడిక్షన్ వస్తుంది. అట్లాగే మీరు సర్వే నెంబర్ కూడా కాలం ఉంటుంది, సర్వే నెంబర్ కొట్టండి, రైట్ సైడ్ తెలుస్తుంది. ఇంకో కాలం ఉంటుంది, అది అసైన్ ల్యాండ్సా లేకపోతే పట్టా భూమి. ఫస్ట్ మీరు వెరిఫికేషన్ చేసుకోకుండా, సార్ నేను కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కొన్నాను సార్ అని లబోదిబో ముత్తుకుంటే దానికి ఎవరేం చేయలేదు. మీకు గవర్నమెంట్ పోర్టల్ పెట్టింది, భూభారతి కొత్త పోర్టల్ వచ్చింది. ధరణిలో చాలా మోసాలు జరిగినాయి, పక్కన పెట్టండి. అది ప్రాపర్గా చేయలేదు, అప్పుడు రెవెన్యూ అథారిటీస్ ప్రాపర్గా చేయలే. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళనే మాట మేము బ్రహ్మాండంగా చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము వీళ్ళు మొదలుపెట్టారు. మరి కోట్లు పెట్టి ఖర్చు పెట్టినప్పుడు మరి రెవెన్యూ దాంట్లో కూడా తప్పు దొరకకూడదు కదా. తప్పు అనేది ఎలా వస్తుంది? మరి తప్పు అన్నప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేయకూడదు. ఈ బాధ్యత రెవెన్యూ వాళ్ళే చూసుకోవాలి. ఓనర్స్కి తెలీదు, ఓనర్స్కి సహాయపడవలసిన బాధ్యత రెవెన్యూ అథారిటీసే. రెవెన్యూలో ఒక్కసారి ఎవరైనా ఓనర్ కూడా ప్రాపర్టీస్ కొనేటప్పుడు, కోట్లు పెట్టి కొనేటప్పుడు ఒక్కసారి భూభారతి పోర్టల్కి వెళ్ళండి. భూభారతిలో మొత్తం ఇప్పుడు సింపుల్ చేసేసారు. 3 కాలమ్స్ 5 కాలమ్స్, ఇదివరకు 20 కాలమ్స్ అలా ఉండేది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో చాటబాటంలో ఉండేది. 20 కాలమ్స్ పెట్టేశారు. కన్ఫ్యూజన్ జనానికి, ఏ కాలంలో వేయాలో ఎవరికి అర్థం కాలే, ఏ కాలంలో ఏది వెరిఫై చేయాలో అర్థమయ్యేది కాదు, మొత్తం కన్ఫ్యూజన్. సరే, ఇప్పుడు కన్ఫ్యూజన్ అవాయిడ్ చేశారు. ఇప్పుడు మామూలుగా సింపుల్గా 3-4 కాలమ్స్ పెట్టారు. ఒక్కసారి మళ్ళీ చెప్తున్నా, ఓనర్ ఎవరైతే ప్రాపర్టీ కొంటున్నారో, మీరే అంటున్నారు కోట్లు పెట్టుకొని మాకు తప్పు దొరుకుతున్నాయి సార్. కోట్లు పెట్టి కొన్నా, లక్షలు పెట్టి కొన్నా ప్రాపర్టీయే. మీరు చేయవలసిన పనుల్లా, ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తాడో వాళ్ళు చేయవలసిన పనుల్లా డైరెక్ట్గా భూభారతి పోర్టల్లోకి వెళ్ళి, మీకు తెలియకపోతే ఎవరినైనా సాయం తీసుకోండి. అక్కడ రెవెన్యూ అధికారులు ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఈ భూమి ఇది పట్టా భూమా, అసైన్ ల్యాండా, లావణి పట్టానా, పొరంబకు భూమా, డాటెడ్ ల్యాండ్సా, వక్ఫ్ బోర్డా, ఎండోమెంట్స్ భూములా, ఏ భూములువి అని అడగాల్సిన బాధ్యత మీదే. ఎవరైతే భూమి కొంటున్నారో చెప్పవలసిన బాధ్యత కూడా అధికారులదే. అధికారులు కూడా క్లియర్గా చెప్పాలి, సార్ మీ భూమి కొనకండి, ఇది మా ప్రభుత్వ భూమి, మీరు కొన్నారంటే లేకపోతే మీరు మోసపోతే మేము మమ్మల్ని అనొద్దు. క్లియర్ కట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ వాళ్ళదే. వెరిఫికేషన్ చేసుకునే బాధ్యత ఓనర్లదే. ఇద్దరిదే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఓనర్దే ఉంది, అధికారులు రెవెన్యూ అధికారులది ఉంది. కాబట్టి కోట్లు పెట్టి ఖర్చు పెట్టేటప్పుడు భూభారతి పోర్టల్లో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరైతే ప్రాపర్టీ కొంటారో వాళ్ళదే. వాళ్ళకి తెలియకపోతే తెలిసేట్టుగా చెప్పాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారులదే. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్తోనే వెళ్ళి రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలి. అధికారులు కూడా వీళ్ళకి సహకరించి, ఎవరైతే ప్రాపర్టీ కొంటారో వాళ్ళకి సహకరించి వాళ్ళకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఈ భూమి కొనుక్కోవచ్చు, ఇది 22 క్యాపిటల్లో లేదు, ఇది పట్టా భూమే, ఇది ప్రభుత్వ భూమి కాదు అని చెప్పాల్సిన బాధ్యత కూడా రెవెన్యూ అధికారులదే. ఆ ప్రకారంగా ఎవరైతే భూమి కొంటాడో వాళ్ళు కూడా ప్రాపర్గా ఫాలో అయ్యి ఆ ప్రకారంగా ప్రాపర్టీ కొనాలని కోరుకుంటున్నాను. నమస్కారం.